సేమ్ సార్ అది ఫోన్ అక్కడ చేయండి ఎప్పుడు ఇరిపోతే తెలియదు మరి అది బెడ్ మీదకి వస్తాయి ఎలుకలు. ర్యాట్ మ్యాట్స్ తెప్పించట్లేదు, బడ్జెట్ లేదంటారు. ఏమన్నా అంటే వస్తాయి అంటారు, బడ్జెట్ లేదంటారు. ఇప్పుడు ఇలా మేము ప్రొటెస్ట్ చేస్తే ఓకేనమ్మ వస్తాయని చెప్పి మమ్మల్ని సర్దుపుచ్చుతారు అంతే. కాబట్టి ఇది తప్ప మాకేం జరగట్లేదు. మేనేజ్మెంట్కి చెప్తూనే ఉంటాం సార్, అంటే కొంచెం మందిని తీసుకొచ్చి వీళ్ళతో మాట్లాడతామని చెప్పంటే మేము ఇంతమంది వచ్చాము. ఇప్పుడైతే ముందు వరకు ఏం చేశారంటే ఒక 10 to 20 మెంబర్స్ చెప్పేసి సర్ది పెట్టేసి చెప్పేశారు. ఇప్పుడు మేము వచ్చాము, గట్టిగా మాట్లాడుతున్నాం. జరుగుతుంది 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 ఎప్పుడు చెప్పేది ఇదే సార్, కానీ జరగదు. ఒక బాత్రూమ్స్ ఫస్ట్ గర్ల్స్ కావాల్సింది వాష్రూమ్ ఫెసిలిటీ కానీ వాష్రూమ్ ఫెసిలిటీసే లేవు. ట్యాప్స్ చాలా లీక్ అవుతున్నాయి. లీక్ అయితే బాగు చేయాల్సింది పోయి ఆ ట్యాప్స్ని పీకేస్తున్నారు కంప్లీట్గా. బట్ డస్ట్బిన్ సరిగ్గా ఉండవు, వాషింగ్ ఏరియా లేదు. దోమలు ఎలుకలు చాలా వస్తాయి. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా ఇక్కడ మొత్తం చాలా కుట్టేసినాయి దోమలు. ఇక్కడ ఎలుకలు 2 weeks అయింది మేము దాని మీద కంప్లైంట్ ఇచ్చి, ఇంతవరకు యాక్షనే తీసుకోలేదు ఎలుకల మీద. అయితే చాలా మందిని కరుస్తున్నాయి ఎలుకలు, ఎలాగోనా కరుస్తూనే ఉన్నాయి. మెడికల్ ఫెసిలిటీస్ కూడా సరిగ్గా లేవు ఇక్కడ. వాష్రూమ్స్ అనేవి 4 వాష్రూమ్స్ ఉంటే 3 వాష్రూమ్స్ వాటర్తో బ్లాక్ అయిపోతున్నాయి. ఒకే ఒక వాష్రూమ్ మంచిగా ఉంటుంది, అది కూడా కొన్నిసార్లు అది కూడా బ్లాక్ అయిపోతుంది. ఆ వాటర్ అంతా అక్కడ బ్లాక్ అయిపోయి స్నానం చేయడానికి అన్నిటికీ చాలా ఇబ్బంది అవుతుంది. మేము ఇక్కడికి వచ్చినప్పుడు దగ్గర నుంచి ఇంతే చాలా కంప్లైంట్స్ ఇచ్చాము, చాలా చేసాము. కొత్త డైరెక్టర్ మారారు, ఆయన డైరెక్టర్ మారినా సరే చాలా మీటింగ్స్ పెట్టాడు, కానీ ఏమీ యూజ్ లేదు. కొంచెం కూడా యాక్షన్ తీసుకోవట్లేదు. ఫెసిలిటీస్ లేవని అందరూ వచ్చాము సార్. బేసిక్ ఫెసిలిటీస్ లేవు సార్. అవును సార్.
ఎలకలు కరుస్తున్నాయి సార్. 72-75 మెంబర్స్ ఎలకలు కరుస్తున్నాయి సార్. స్టార్టింగ్ నుంచి ఇక్కడ రూమ్స్ కోసం మీరైనా ఒకసారి చెక్ చేసుకోండి, ఏ రూమ్ ప్రాపర్గా ఉండదు సార్. జస్ట్ ఏంటంటే మా ఫెసిలిటీస్ కోసం మేమంతా వచ్చాము సార్. రూమ్ డోర్స్ దగ్గర నుంచి పడుకుంటే దోమలు వస్తాయి సార్. దానికోసం నెట్చుకుంటే ఆ నెట్స్ నుంచి ఎలకలు కొరుతాయి సార్. చాలా ప్రాబ్లమ్స్. ఒక్కటే 86 మంది ఎలకలు అయితే కొరికాయి సార్. వాళ్ళు పాపం తీసుకున్నారు సార్, వాళ్ళకి చెప్పాము, వాళ్ళు పెస్టిసైడ్స్ కొట్టేస్తున్నారు సార్. బట్ కానీ వీళ్ళు చేయాల్సింది చేస్తున్నారు, బట్ వీళ్ళు లెవెల్లో చేయలేకపోతున్నారు సార్. అంటే వాళ్ళు పెస్టిసైడ్స్. అవును సార్, మేము దానికోసం వచ్చాము సార్. లేదు సార్, టీడీ వేసి పంపించారు, బట్ కానీ ఎలకలు కొరవడమే. నాకు ఎలకలంటే దోమలు. ఇది బ్యాగ్ అంతా మచ్చలు ఉంటాయి. ఈ క్యాంపస్లో 4 క్యాంపస్లు ఉన్నాయి. మేము 4 క్యాంపస్లు సేమ్ ఫీజు కడుతున్నాము. మిగతా 3 క్యాంపస్లో అందరూ బాగుంటున్నారు సార్. మాకు మాత్రం ఇలాంటి ఫెసిలిటీస్, మాకు ఏమైనా ఉంటే ఫీజు రెడ్యూస్ చేయమన్నాను సార్. ఫెసిలిటీస్ లేనప్పుడు ఫీజు రెడ్యూస్ చేశారు అనుకున్నాం, మాకు కొంచెం ఈజీ ఉంటుంది కదా సార్. మెస్ గురించి వాళ్ళు ఎక్కువ ఉన్నట్టుంటే వాళ్ళు ఏదో చేస్తారు సార్. శ్రీకాకుళం 3 క్యాంపస్లు ఒకటే ఫీజు కడుతున్నాయి, మేము కూడా అదే కడుతున్నాం. వాళ్ళు అట్టే ఉన్నారు, మేము అట్టే ఉన్నాం, మీకు తెలియాలి. అదే ఇంకేం కాదు. వాళ్ళు అట్టే ఉన్నారు, మేము అట్టే ఉండాలి. లేదంటే ఫీజు అసలు మాకెందుకు పెట్టాలి? వాళ్ళు ఫెసిలిటీస్ అనిపించింది, మేము అనిపించినప్పుడు మాకు ఫీజు అవసరం లేదు, తీసేయండి మొత్తం.